వినబడుతుందా? వామ్మో, సరే ఎంగేజ్మెంట్ ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడే జరగదా? ఓకే. పోనీ ఈ మధ్యలో ఎప్పుడైనా కాల్ చేసుకున్నారా? చాలా సార్లు చెప్తున్నారు. మహేష్కి ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ బిజీ బిజీ, ఫుల్ బిజీ. మా మేడంతో మాట్లాడుతున్నారా? ఓకే, మరి ఈ మాటల్లో మహేష్ గారు కాదు, ఇక్కడ అందరూ మన వాళ్ళే కదా, మైక్ లో చెప్తే బాగుంటది. సరే, ఎప్పుడైనా మేడంకి ప్రపోజ్ చేశారా ఫోన్లో? నిజమే చెప్పాలి, మైక్ లో చెప్పాలి. కాదు, నాకు వినపడదు, మా వాళ్ళకి కూడా వినపడాలి కదా. ఏం కాదు, మీ స్వీట్ వాయిస్ వాళ్ళందరూ వినాలనుకుంటున్నారు. ఒకసారి మైక్ దగ్గర పెట్టుకోండి. ఎప్పుడైనా ప్రపోజ్ చేశారా? వినబడుతుందా అందరికి? ఓకే. ఆయన ఫోన్ చేయలేదండి, ఇప్పటికే నీరసంగా ఉన్నారు. ఆ మాత్రం వినపడమే మనకి గ్రేట్ అనమాట. ఓకే, మా మేడం ఏమైనా ముద్దుగా పిలుస్తారా? మైక్ ఏదో పిలిచి అన్నట్టున్నారు. ఎంత సిగ్గుపడుతున్నారంటే ఏ చిన్నియో బుజ్జియో కన్నావో ఏదో ఒకటి పెట్టింటారు కదా. జ్యోతి అనే అంతేనా మేడం? మీరేమని పిలుస్తారు సార్ని? సరే సరే, మేడంని వాళ్ళు అడుగుతాను. ఓకే, మీరైతే ఎప్పుడు ఫోన్లో ప్రపోజ్ చేయలేదు అసలు. సరే, మనం ఎవరో చూడలేదు, ఆయన చేయలేదని అంటున్నారు. ఇప్పుడు మనందరి కోసం మన ముందు ఇప్పుడు ప్రపోజ్ చేయడానికి తీసుకోండి. మీ స్టైల్లో మేడంకి మీకు నచ్చితేనే యాక్సెప్ట్ చేయండి, లేదంటే ఎన్నిసార్లు చెప్పడానికైనా రెడీగా ఉన్నారు? రింగ్ ఇస్తారా? అంటే ఫస్ట్ ఫ్లవర్తో ప్రపోజ్ చేయండి, తర్వాత రింగ్ కూడా పెడతారు. ఓకేనా? మైక్ లో చెప్పాలి, మా అందరికి వినబడాలి. కాదు, రేపటి నుంచి ఎలా ప్రపోజ్ చేస్తారు మనం చూడాలి. ఇంత ముందు చూడలేదు, సో మళ్ళీ ఇటువంటి సిచ్యువేషన్ అయితే రాదు. ఖచ్చితంగా చెప్పాలి, అందరికి వినబడాలి మెయిన్ గా. ఓకేనా మేడం? మీకు నచ్చాలి, నచ్చితేనే యాక్సెప్ట్ చేయండి, లేదంటే మా సార్ నైట్ అంతా కూడా చెప్తారు, ఏం పర్లేదు. ఓకేనా? ఓకే.